ఉత్తరప్రదేశ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్రం పట్టించుకోవడం లేదని అఖిలేష్ యాదవ్ తామిచ్చే నిధులను అడ్డుకుంటున్నారని మోడీ ఆరోపణలు చేసుకుంటున్నారు. మరోవైపు కాన్పూర్ రైలు ప్రమాదం ఉగ్రవాద చర్యే అంటూ యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడటం మరో కాంట్రవర్సీ అయింది. ప్రధాని తీరుపై ఎస్పీ నేతలు సీరియస్ అవుతున్నారు. కాన్పూర్ రైలు ప్రమాదం ఉగ్రవాద చర్యనన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సరిహద్దు వెలుపల ఉన్న దేశం నుంచే ఉగ్రవాదులు వస్తున్నారన్నారు. ఉగ్రవాదులు సరిహద్దు దాటకుండా ఉండాలంటే పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని గోండాలో మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. आपने देखा होगा अभी कानपुर में रेल अकस्मात हुआ, उसमें कुछ लोग पकड़े गए हैं, सैकड़ों लोग मारे गए और वो अकस्मात से नहीं, पुलिस ने जो खोज करके निकाला है एक षड्यंत्र के तहत हुआ है। और षड्यंत्र करने वाले कहां बैठे थे? सीमा के उस पार। भाइयों बहनों, अगर सीमा पार के जो हमारे दुश्मन है वे अपना कारोबार सीमा के उस पार से चलाना चाहते हैं तो गोंडा जिले में ज्यादा सतर्कता जरूरी है कि नहीं है? ఉత్తరప్రదేశ్ లో అన్ని వర్గాల సంక్షేమానికి తన ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్. అక్బర్పూర్ లో ఎన్నికల ప్రచార సభకు హాజరైన అఖిలేష్ యూపీలో బీజేపీ తరపున గెలిచిన ఎంపీలు రాష్ట్రానికి ఏమీ చేయటం లేదని విమర్శించారు. भारतीय जनता पार्टी को भी सबक सिखाना है, वो नगदी वाली पार्टी वोट ना पा जाए। बहुत प्रचार कर रही है आजकल और उन्हें लग रहा है कि सरकार बनने जा रही है। ये प्रचार इसलिए ज्यादा कर रही है कि भारतीय जनता पार्टी की मदद करना चाहती हैं। इसलिए प्रदेश को पीछे करने का काम किया था इन्होंने और फिर बिना नगदी के उस सरकार में कभी कुछ नहीं होता था। రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాలేదన్న షీలా దీక్షిత్ కామెంట్స్ ను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు బీజేపీ చీఫ్ అమిత్ షా. పరిపక్వత లేని రాహుల్ ను యూపీలోకి బలవంతంగా ఎందుకు పంపించారని ప్రశ్నించారు. అజంగఢ్ లో బహిరంగ సభలో మాట్లాడిన ఆయన అఖిలేష్ సర్కార్ పైన విమర్శలు చేశారు. अखिलेश बाबू कहते हैं काम बोलता है, कुछ हुआ है क्या? हुआ है भैया मित्रों, ऐसा नहीं है, कुछ नहीं हुआ है। आप बेचारे अखिलेश को अन्याय मत करिए। मैं बताऊं क्या हुआ है? पूरे उत्तर प्रदेश को उन्होंने हिंदुस्तान में हत्या करने के मामले में नंबर 1 पर पहुंचा दिया। రైతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ లో యువత ఉపాధి లేక అల్లాడుతున్నా పట్టించుకోలేదన్నారు. युवाओं को रोजगार देने की है। इस भीड़ में मुझे युवा दिख रहे हैं। उत्तर प्रदेश में आप जाइए, किसी भी दुकान में चले जाइए, जो मोदी जी ने लाइनें लगाई, गरीब लोगों की जो लाइनें लगाई उसमें चले जाइए, किसी भी घर में चले जाइए, उनसे पूछिए, युवाओं से पूछिए भाई बताओ क्या करते हो, और 90% युवा आपको जवाब देंगे कुछ नहीं करते। కాన్పూర్ ఘటనపై మోడీ చేసిన కామెంట్స్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల దృష్టి మళ్లించి ఓట్లు సంపాదించుకునేందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్. తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేయొద్దని సూచించారు.